పనికి పోయినా మందిరం పొందిన అది ఎక్కడికి కూడా అక్కడ నుంచి చట్టుకుంది. మాది వచ్చేసి ఒక ట్రాక్టర్ బుడలాకు, 2 ట్రాక్టర్ల సొప్ప, ఒక ట్రాక్టర్ కందిపొట్టు, 2 ట్రాక్టర్ల శనగపులుసు, ఒక ట్రాక్టర్ మొక్కజొన్న పొట్టు. దాదాపు ఒక 90,000 నుంచి 1,00,000 రూపాయల దాకా నష్టమైంది. మా ఎద్దులకు కనీసం మేత వేయడానికి కూడా రాత్రికి ఏం లేదు. ఈ గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వామ్ అంటుకుంది సార్, ఎప్పుడు అంటుకుందో మాకు తెలియదు సార్. మాకు ఉడిగడ్డి 2 ట్రాక్టర్లు ఉడిగడ్డి, 10 ట్రాక్టర్లు సొప్ప, కందిపొట్టు ట్రాక్టర్, మొక్కజొన్న ఒక ట్రాక్టర్, మాకు గుడలాకు 2 ట్రాక్టర్లు ఉంది సార్. మాకు అది సార్ 1,00,000 కడుతుంది సార్. మేము కోరుకుంటున్నాం సార్, అది తీసుకున్నాం. మాకు వ్యవసాయం మీదనే బతున్నాం సార్. మీరు సాయం చేయండి. ఈరోజు సాయంత్రము 4:30 నిమిషాల మధ్యకాలంలో పెద్దపాడు గ్రామంలో, కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ఇక్కడ 2 రైతులవి వాములు అంటుకోవడం జరిగింది. ఇక్కడ వారి వాములో ఉరిగడ్డి, బుడలాకు, సొప్ప, ట్రాక్టర్లతో ఉన్నటువంటి సొప్ప కావచ్చు, మొక్కజొన్న పొట్టు కావచ్చు, మొక్కజొన్న దాన కావచ్చు, తర్వాత కందిపొట్టు కావచ్చు, శనగపులుసు కావచ్చు, బుడలాకు కావచ్చు, ఇవల్ల రకరకాలైనటువంటి మేతతో ఎద్దులని మేపేవాళ్ళు. అలాంటి ఎద్దులకి ఈ గంటలో వేయాల్సినటువంటి మేత కూడా దొరకకుండా బూడిదైపోయింది. కావాలంటే ఇలాంటి యువ రైతు అయినటువంటి నాగశేషులు గారి గడ్డివామ అంటుకుంది. అదేవిధంగా అల్లంపూర్ రామాంజనేయులు వాళ్ళది కూడా ఇక్కడనే గడ్డివాము పక్కన ఉండడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి అంటుకోవడం జరిగింది. ప్రజలు ఎవరు లేనటువంటి మధ్యాహ్నం టైంలో కాబట్టి ఎండా పొద్దు ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా జరిగింది. అయితే నేను నంద్యాల ఎంపీ గారు అయినటువంటి బైరెడ్డి శబరిమేరం గారికి ఇంటిమేషన్ ఇస్తే ఆ అక్క ఆదేశాల మేరకు కర్నూలుకు పోయి జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ ఫైర్ ఇంజన్ పెట్టి ఆర్పణిక ప్రయత్నం చేస్తున్నాం. అయితే అధికారులు చెప్పడం ఏమంటే మాకు 2-3 గంటల్లో మంటలు అదుపు లేకొస్తాయి, మిగతా రైతులకు, మిగతా కళ్ళల్లో ఉన్నటువంటి వాములకు ఎలాంటి భయం లేకుండా మేము 2-3 గంటల్లో ఆర్పి వారికి ఇక్కడ నుంచి ఆర్పీల దగ్గర మేము పోమని చెప్పడం జరిగింది. అయితే ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వము ఈ రైతుల తరఫున